హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో హై ప్రోటీన్ రిచ్ బి కాంప్లెక్స్ విటమిన్ లడ్డు చేసి చూపిస్తున్నానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తౌడు లడ్డు అంటే అందరూ అబ్బో అంటారు కదా, అబ్బో ఇది ఎలా తినాలి అనుకుంటారు. కానీ చెప్పకుండా పిల్లలకి పెట్టండి, చాలా మంచిది, చాలా ఇష్టంగా కూడా తింటారు. తెలియకపోతే తౌడు రైస్ మిల్లులో దొరుకుతుందండి. 1 కేజీ తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టి వాడుకుంటే మంచిది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఫ్రిడ్జ్లో పెట్టి వాడుకోవాలి. బయట ఉంటే కనుక పాడవుతుంది. ఇలా లడ్డు రూపంలో కాకుండా 1 గ్లాసు నీళ్ళల్లో 1 స్పూన్ తౌడు వేసి నైట్లో వేసుకొని ఉదయమే వడపోసుకొని ఫిల్టర్ చేసి దాంట్లో 1 స్పూన్ తేనె కలుపుకొని తాగినా కూడా చాలా మంచిది. ఈ రైస్ బ్రాన్ లడ్డు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 50 గ్రాముల వరకు పల్లీలను వేసుకోవాలి. వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని దూరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే ప్యాన్లో ఒక 25 గ్రాముల వరకు కాజు వేసుకొని వీటిని కూడా ఫ్రై చేయాలి. వీటిని కూడా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత 100 గ్రాముల వరకు పుట్నాలు వేసుకోవాలి. వేసుకొని వీటిని కూడా ఫ్రై చేయాలి. ఫ్రై చేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఇదే ప్యాన్లో 50 గ్రాముల వరకు నువ్వులు వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేయాలండి. నువ్వులు చిట్పట్లాడుతున్నప్పుడు ఫ్రై అయిపోయినట్టే. వీటిని కూడా ఒక అదే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. వీటిని చల్లారనివ్వాలి. ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిద్దాము. నెక్స్ట్ ఇదే ప్యాన్లో 2 కప్పుల వరకు తౌడుని వేసుకొని వేపుకోవాలి. తౌడుని పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పప్పులన్నీ చల్లారిపోయినాయి. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ముందుగా పల్లీలు, నువ్వులు, కాజు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత పుట్నాలు వేసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదండి, లైట్గా బరకగా ఉంటే బాగుంటుంది. అక్కడక్కడ పలుకులు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో 200 గ్రాముల వరకు ఖర్జూరం తీసుకొని గ్రైండ్ చేసుకుందామండి. గింజలు తీసేసి వేసుకొని గ్రైండ్ చేసి దీన్ని కూడా పక్కన పెట్టుకుందాము. పల్లీలు, పుట్నాలు, నువ్వులు, కాజు వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అదే పౌడర్లో తౌడుని ఫ్రై చేసి వేపి పెట్టుకున్న తౌడుని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోనే ఖర్జూరం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఖర్జూరాన్ని వేసుకొని మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోనే 1/2 స్పూన్ వరకు ఇలాచీ పొడి వేసుకోవాలి. ఇలాచీ పొడి వేసుకున్నందువల్ల మంచి వాసనతో బాగుంటాయండి లడ్డూలు, చాలా కమ్మగా ఉంటాయి. ఆ తర్వాత 50 గ్రాముల వరకు తేనెని తీసుకొని తేనె వేసుకోవాలి. వేసుకొని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం బాగా కలిసిపోవాలండి, అలా మిక్స్ చేసుకోవాలి. ఇలా తేనెని యాడ్ చేసుకున్న తర్వాత లడ్డూలు చేసుకోవడమేనండి. ఒకవేళ లడ్డూకి రాకపోతే మరి కాస్త తేనెని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని లడ్డూల్లా చుట్టుకోవాలి. ఇక్కడ మనం తౌడుతో పాటు పల్లీలు, నువ్వులు, కాజు, పుట్నాలు ఇవి వేసి చేస్తున్నాం కాబట్టి తౌడు అని కూడా తెలియదు, చాలా కమ్మగా ఉంటుంది. ఈ బి కాంప్లెక్స్ లడ్డు హెల్త్కే కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రోజుకి 1 లడ్డు పిల్లలు, పెద్దలు కూడా తీసుకున్నారంటే రిచ్ బి కాంప్లెక్స్ విటమిన్ ఫుడ్ మన సొంతమైనట్లేనండి. ఇంతేనండి, చాలా ఈజీగా బి కాంప్లెక్స్ విటమిన్ లడ్డు రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి కూడా. రోజుకు 1 చొప్పున పిల్లలకి ఇచ్చారంటే చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా కూడా తింటారు తెలియకుండా పెట్టినట్లయితే. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.